ఆడపిల్ల కనిపిస్తే చాలు కామం నిండిపోయిన కళ్లతో చూస్తారు. అలాంటిది ఇక ఒంటరి మహిళ అని తెలిస్తే చాలు అస్సలు వదిలిపెట్టరు కొంతమంది కామం నెత్తికెక్కిన కుక్కలు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో సొల్లు కార్చుకుంటూ చూస్తారు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోటానికి తన కూతురుని ఈ సమాజం నుండి కాపాడుకునేందుకు ఓ తల్లి ఏం చేసిందో తెలిస్తే ఎంతటి కఠిన హృదయమైన కళ్ళైనా చెమ్మగిల్లక మానవు. ఓ రోజు ఆ ఊర్లో జరిగిన సంఘటన కేవలం ఊరినే కాదు, యావత్ ప్రపంచాన్ని తన గురించి తెలుసుకునేలా చేసింది. తల్లి ప్రేమంటే ఇలా కూడా ఉంటుందా అని ఆలోచించేలా చేసింది. వదినా, ఈ విషయం తెలిసిందా? మన ముత్తు మొగాడు కాదట, ఆడదట. అవునొదినా, నాక్కూడా నిన్నే తెలిసింది. ఈ 30 ఏళ్లలో ఏనాడూ ముత్తు అసలు ఆడది అన్న డౌటే రాలేదు. ఎంతలా నమ్మించింది వదినా? అవును, ఇవి నిజంగా మాట్లాడుకున్న మాటలే. కతునాయకన్ పట్టీలో ఆ రోజు నుండి కొన్నాళ్ల వరకు ఇద్దరికి మించి ఎవ్వరూ ఎక్కడ మాట్లాడుకున్నా అదే టాపిక్. చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు ముత్తు గురించే. అసలు ఎవరు ఈ ముత్తు? అతని స్టోరీ కాదు, ఆమె స్టోరీ ఏంటి? అసలు ఏం చేసింది? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అది తమిళనాడులోని తూత్తుకుడి. 30 సంవత్సరాల క్రితం 19 ఏళ్ల పెచ్చియమ్మాల్ అనే యువతికి పెళ్లైంది. పెళ్లి బట్టల్లో వారిని చూసిన ప్రతి ఒక్కరూ చూడముచ్చటి జంట అని దిష్టి తీసేవారే. పెళ్లి జరిగి నెల రోజులు తిరిగేసరికి పెచియమ్మాల్ నెల తప్పింది. ఈ సంతోషం ఆ కుటుంబంలో ఎన్నో రోజులు నిలబడలేదు. పెచియమ్మాల్ గర్భవతిగా ఉండగానే ఆమె భర్త మరణించాడు. ఆ తర్వాత ఆమెకు కూతురు పుట్టింది. అప్పుడు పెచియమ్మాల్ వయసు 20 ఏళ్లు. పెళ్లి కాగానే భర్తను మింగేసింది అనే సూటిపోటి మాటలు ఎదురయ్యాయి. దీంతో అక్కడ ఉండలేక కూతురును తీసుకొని తూతుకుడి చుట్టుపక్కల ఉండే ఊర్లకు వెళ్ళింది. ఇక కూతురుని తనే పోషించాలని నిర్ణయించుకున్న పెచియమ్మాల్ మరో వివాహం చేసుకోలేదు. సొంతంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఒంటరి మహిళ, పైగా వయసులో ఉంది, నిస్సహాయురాలు. అలాంటి స్త్రీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనాలో అన్నీ ఎదుర్కొంది ఆమె. ఎక్కడ పనిచేస్తున్నా ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసేవారు. అక్కడ పనొదిలేసి వేరే చోట పని వెతుక్కునేది. అలా ఓ ఊళ్ళో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అదే ఊర్లో కూలీ పని చేసుకుంటూ బ్రతకటం ప్రారంభించింది. ఓ రోజు పని ముగించుకొని ఇంటికి వచ్చే దారిలో ఓ లారీ డ్రైవర్ తన చెయ్యి పట్టుకొని లాగాడు. అంతేకాదు, ఆమెపై బలాత్కారం కూడా చేయబోయాడు. ఆ సమయంలో అక్కడికి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి పెంచియమ్మాల్ని గమనించి పరుగెత్తుకొచ్చి ఆమెను ఆ పరిస్థితి నుండి కాపాడాడు. అతని సహకారంతో ఆ పరిస్థితి నుంచి బయటపడగలిగింది. కాని అప్పటికే పెంచియమ్మాల్ బట్టలు కొంచెం చిరిగిపోవటంతో అతనే ఓ చొక్కా ఇచ్చి ఆమెను తన ఇంటి దగ్గర దిగబెట్టాడు. దీంతో ఎక్కడికెళ్లినా ఈ వేధింపుల భయం నుండి బయటపడలేనని అనుకుంది పెంచియమ్మాల్. కాని వాటన్నిటినీ ఎదుర్కోవాలి. ఫ్యూచర్లో కూతురు పెద్దదయ్యాక కూడా ఇలాగే కొనసాగితే కూతురు జీవితం సర్వనాశనం అవుతుంది అని అర్థం చేసుకుంది. దీంతో ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచించిన ఆమె ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు పని ముగించుకొని తిరుచానూరుకు వెళ్లి గుండు చేయించుకుంది. చీర పక్కన పెట్టి ప్యాంట్లు, షర్టు, రుద్రాక్ష ధరించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ తనను బలవంతం చేయబోయిన డ్రైవర్ ముందుకే గుండె ధైర్యం తెచ్చుకొని వెళ్ళింది. కాని ఆ డ్రైవర్ ముందు నుంచే వెళ్లినా అతడు పెంచియమ్మాల్ను గుర్తుపట్టలేదు. అప్పుడే అర్థం చేసుకుంది పెంచియమ్మాల్ ఈ దుస్తులే తనకు సరైనవని, మగాడిలా మారితే ఈ తిప్పలు తప్పుతాయని భావించింది. అప్పటి నుండి అంతే జుట్టు కట్ చేసుకుని క్రాఫ్ పెట్టడం మొదలైంది. చీరలన్నీ కాల్చేసి లుంగీ కట్టడం మొదలుపెట్టింది. ఆ ఊరిని వదిలేసి పూర్తిగా పురుషుడిలా మారిపోయి ప్రస్తుతం నివసిస్తున్న కతునాయకన్ పట్టీకి చేరుకుంది పెంచియమ్మాల్. తన పేరును కూడా ముత్తుగా మార్చుకుంది. బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా మగాళ్ల బాత్రూంనే వాడేది. బస్సులో కూడా మగాళ్ల సీట్లలోనే కూర్చుండేది. అడ్డాపై మగాళ్లతోనే ముచ్చట్లు పెట్టేది. అది ఇది అని కాకుండా ఒక మగాడు ఎలా ఉంటాడో అలాగే జీవించటం మొదలుపెట్టింది పెంచియమ్మాల్. కుతునాయకన్ పట్టీలో ఆమెను అందరూ మగవాడనే అనుకున్నారు. పైగా చేసేవన్నీ మగవాళ్ల పనులే. కూలీ పనులు, పెయింటింగ్ పని, కొబ్బరి బొండాలు కొట్టే పని. అంతేకాకుండా ఎక్కువ కాలం ఆమె హోటల్లో పరోటా మాస్టర్గా, టీ మాస్టర్గా పనిచేసింది. అందువల్ల ఆమెను ఆ ఊర్లో అందరూ ముత్తు మాస్టర్ అని పిలవటం మొదలుపెట్టారు. ముత్తు మాస్టర్ ఈ పనులన్నీ చేసుకుంటూనే కూతురుని గౌరవంగా ఎవరి భయం లేకుండా పెంచి పెద్ద చేసుకుంది. ఊళ్ళో అందరూ తండ్రి కూతుర్లు అని అనుకునేవారు.
కూతురికి తండ్రి అండ ఉండటం వల్ల మగవారి వంకర చూపుల సమస్యలు రాలేదు. ఇలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 30 ఏళ్లుగా తన ఇష్టాయిష్టాలు, కోరికలు చంపుకొని మగవాడిగా బతికింది పిచ్చియమ్మాళ్. వేషధారణ మార్చటమే కాదు, ఆధార్, ఓటార్ కార్డుల్లో కూడా ముత్తు అనే పేరు పెట్టుకుంది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలున్నా సరే డబ్బులు కట్టి మగాడిగానే ప్రయాణించేది. ఇంతకాలం తర్వాత తన కుమార్తె షణ్ముగ సుందరికి ఇటీవలే పెళ్లి చేసేసింది. ఇప్పుడు పెచ్చియమ్మాళ్ వయసు 57 ఏళ్లు. వయసు మీద పడింది. మునుపటిలా కష్టపడలేకపోతుంది పెచ్చియమ్మాళ్. తన బతుకు, కూతురి బతుకు కూడా అంతంత మాత్రమే. అందుకనే వితంతువు పెన్షన్ కోసం ఇక తను అసలవతారాన్ని బయటపెట్టింది. అప్పుడు తెలిసింది అందరికీ. తాను మహిళ అని చెప్పటంతో ఊరంతా ఒక్కసారిగా షాక్. పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగింది. కానీ ఆమె దగ్గర భర్త డెత్ సర్టిఫికెట్ లేదు. అందువల్ల ఆమెకు వితంతు పెన్షన్ ఇవ్వటం సమస్యగా మారింది. అప్పుడు తనకు సాయం చేయాలంటూ మీడియాను ఆశ్రయించింది పెచ్చియమ్మాళ్. 57 ఏళ్ల వయసులో ఇక తను మళ్లీ మహిళగా మారాలని అనుకోవటం లేదని, ముత్తుగానే చనిపోతానని అంటోంది. తాను చనిపోయాక తనను అందరూ ముత్తుగానే గుర్తుపెట్టుకోవాలని అంటుంది పెచ్చియమ్మాళ్. నిజంగా ఎంత గ్రేట్ కదా! తనను తాను కాపాడుకోవటమే కాదు, తన కూతుర్ని కూడా కంటికి రెప్పలా కాపాడుకోవటం కోసం 30 ఏళ్లు ఆశలు, కోరికలు అన్నీ చంపుకొని మగాడిలా బ్రతికింది. వాస్తవంగా ఇటువంటి సంఘటనలు కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతాయి అని అనుకుంటాం. కానీ పిల్లలను కాపాడుకోవటం కోసం తల్లి ప్రేమ ఏదైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది అనటానికి ముత్తు అలియాస్ పెచ్చియమ్మాళ్ లైఫ్ స్టోరీనే బెస్ట్ ఎగ్జాంపుల్. మరి మీరేమంటారో మాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్, రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.